ఫుల్ లాగ్ రాడ్ పెద్ద దింపినాడు. సీట్లోకి వచ్చిన దానికి విరక్తి వస్తా అంటే ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనోడి క్యారెక్టరైజేషన్ అదే అనుకునే వచ్చినాము. ట్రైలర్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంకా మూవీ ఎట్లుంటుందో వస్తే నిజంగా ఆ కాన్ఫిడెన్స్ తోనే వచ్చింది మూవీ మొత్తం. అయ్యో ఇంకా సిద్ధు ఆయన డైలాగులకే ఫ్యాన్స్ అయిపోవచ్చు. ట్రైలర్ లో మీరే చూసినారేమో. అంత రేంజ్ ఊహించుకొని వస్తే పెద్ద రాడ్ దింపేసి ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేటట్టు ఉంది సినిమా. పర్లేదు, బాగా పర్లేదు. హిట్ కొట్టాడా ఇప్పుడు? టిప్లీ స్క్వేర్ హిట్ కొట్టాడు. హిట్ ఏం కాదు కానీ ఓకే, కొంచెం లాగ్ కూడా అనిపించింది మధ్యలో. అంటే డీసెంట్ వాచ్ పోనీ ఎంటర్టైనింగ్. లైట్ ఎంటర్టైన్మెంట్, మరీ ఎక్కువ లాగ్ ఉంది. యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. సిద్ధు గానీ అమ్మాయి వైష్ణవి బాగుంది, అంతా బాగుంది. మా సినిమా మూవీ ఏమో అంతగా ఏం లేదు కానీ చూడొచ్చు అంతే. అంటే హీరో కోసం చూడొచ్చు అంతే. మూవీ అంత హై ఏం లేదు, ఏదో జాక్ అని పెట్టారు కానీ మరి అంత ఓల్డ్ ఏం లేదు. ఇంట్రెస్ట్ లేదన్న, బోర్ కొడుతుంది అంతే. మూవీ అంతా బోర్ కొడుతుంది, ఫుల్ లాగ్ ఉంది. అంటే టిల్లు ఆ విధంగా కామెడీ ఉంటుందని చెప్పారు మన బొమ్మరిల్లు భాస్కర్ అన్న. ఆయనది బొమ్మరిల్లు ఎట్లా ఇట్టో తెలుసు అందరికి, కానీ ఆ మాదిరి లేదన్న మూవీ. బోరే. కథ సూట్ అయిందా హీరోకి? సూట్ అయింది కానీ సెట్ అవ్వదు అనిపిస్తుంది. మూవీ బోర్ కొడుతుంది. మొత్తం అసలు థియేటర్ లో గాన ఒక్కరు పనుకోలేదంటే నన్ను అడగండి. ఒక్కరు కానీ అసలు సినిమా చూసింటే కదా ఎగ్జైటీ లేదు, ఏం లేదు అసలు. ఒకటే పోతా ఉండడమే, రుద్దడమే. బోర్ అంటే పాత సినిమాలు చూసినాం కదా డీజెటిల్, అవి చూసినందుకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అదే స్వాగే మెయింటైన్ చేసిన మూవీ అంతా. స్టోరీ అయితే అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది, బట్ తీసుకెళ్ళిపోయిన డైరెక్టర్. చూడొచ్చు, ఒక వన్ టైం వాచబుల్. ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందుగానే. బేబీ అయితే ఏదో పెట్టాలని పెట్టినారు అంతేగాని ఒక క్యారెక్టర్ అయితే ఏం లేదు. ఏదో కిస్ సాంగ్ కోసము, కిస్ సీన్ల కోసం పెట్టినారు అంతే బేబీని. రొమాన్స్ కోసం. ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి మంచి రోలే, బట్ హీరో దగ్గర జోకర్ అయిపోయే క్యారెక్టర్ ఉంటుంది మాక్సిమం. లైక్ పుష్ప 2లో షికావతిని జోకర్ చేయాల అట్లా, అలాగే చేసినారు మొత్తం. చూడొచ్చు ఒకసారి, బట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. మ్యూజిక్ అయితే యూనిక్ గా ఇచ్చినాడు, బాగుంది మ్యూజిక్, బాగా ఇచ్చారు. ఇంటర్వెల్ అయితే లైక్ కెమెరా యాంగిల్స్ అవన్నీ బాగా చూపించినారు. 5కి 3.5. ఓకే. ఎక్సలెంట్ మూవీ బ్రదర్, ఎక్సలెంట్ గా ఉంది. డీజే టిల్లు అంటే కదా నాకు చాలా ఇష్టం.